వినేటప్పుడే సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే నేర్చుకోండి. ఇలా బైబిల్ చదవాలి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? దెయ్యం వస్తదని చెప్పి తలకండ పెట్టుకోవడానికి గాదు. అసలు దెయ్యం వచ్చి నిన్నేం చేస్తది? నువ్వెందుకు అంటే దేవుడి కంటే దెయ్యం పెద్దదన్నమాట. కదా! అంటే నిన్ను దేవుడు కాపాడకుండా దెయ్యం వచ్చి నిన్ను చంపేసిద్దన్నమాట. ఏం విశ్వాసం అండి మనది. కదా! ఏం విశ్వాసం అండి మనది. ఎందుకు దెయ్యం నిన్ను చంపేస్తది? యేసేపులాగా లేకపోతే చంపకుండా ఏం చేస్తది మరి? దేవుడి కోసం, సువార్త కోసం హతసాక్షి అయితే ఓకే. కానీ దెయ్యం నన్ను ఏదో చేసేసిద్ది, వాళ్ళేదో నన్ను ఇది కాదు. కన్ను మూసినా నేను దేవుడి దగ్గర ఉంటాననే ధైర్యం కావాలి. అప్పుడు ఎవరి దగ్గరైనా నిజ పలకగలవు. యేసేపు యొక్క తండ్రి, అన్నలు అందరూ కూడా వాళ్ళ ఊర్లో బియ్యం అయిపోయిన తర్వాత ఈ ఐగుప్తు దేశానికి, యేసేపు ఉన్నటువంటి దేశానికి వచ్చేస్తారు. ధాన్యం కోసం వచ్చేస్తారు. యేసేపు పిలిపించుకుంటాడు. అయ్యా మీరు వచ్చేసేయండి అని పిలిపించుకుంటారు. అప్పుడు ఆ రాజు, ఇదిగో మీరేం పని చేస్తారంటే మేము గొర్రెల కాపరము, పశువుల కాసేవారము అని చెప్పండి. కానీ రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే, పశువులు కాసేవాళ్ళంటే అసహ్యం. ఐగుప్తి ప్రజలకు రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే అసహ్యం అని ఈ యొక్క యేసేపు చెప్తాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాజుకి గొర్రెలు కాసేవాళ్ళంటే ఇష్టం లేదు. గొర్రెలు కాసేవాళ్ళంటే తరిమేస్తాడు, చంపేస్తాడు. మరి అప్పుడు ఈ యేసేపు ఏం చెప్పాలంటే అబద్ధం చెప్పాలి. మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం, ఆ పని చేసుకునేవాళ్ళం, ఈ పని చేసుకునేవాళ్ళం అని చెబితే, అబద్ధం చెబితే అప్పుడు రాజు మిమ్మల్ని కాపాడుతాడు అని యేసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పాల. రాజు దగ్గరైనా నిజమే చెప్పండి అన్నాడు. 33 చదవండి ముందు. 33 గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినలా మీరు గోషెను దేశమందు కాపురముడున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులమును పశువులు గల వారమై ఉన్నామని తండ్రికి, అన్నలకి బుద్ధి చెప్తున్నాడు. అబద్ధం చెప్పబాకండి, నిజమే చెప్పండి అని యేసేపు. నోట అబద్ధం లేదు. రాజు చంపితే ఏంటి, ఇంకొకటి చెప్తే ఏంటి? రారాజు నా దేవుడు, ప్రభువులకు ప్రభువు నా దేవుడు. ఒక జడ్జికి భయపడేదేంటి, ఒక ప్రధానమంత్రికి భయపడేదేంటి, ఒక పోలీసుకి భయపడేదేంటి? చూడండి ఇక్కడ యేసేపు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రాజుకు భయపడొద్దు, జడ్జికి భయపడొద్దు, పోలీసుకి భయపడొద్దు, నిజం చెప్పండి అంటున్నాడు. నేనేమన్నా సొంత మాటలు ఏమన్నా చెప్తున్నానా? చూడండి కింద చూడండి, 47వ అధ్యాయంలో చూడండి 2వ వచనం. తన సహోదరులందరితో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగాడు. చూసారా, రాజు అంటే అడిగాడంట, మీరేం పనులు చేస్తారు, ఏం పని చేస్తారు అని అన్నప్పుడు వారు నీ దాసులమైన మేము, మా పూర్వీకులము గొర్రెల కాపురములని ఫరోతో చెప్పిరి. చూసారా, యేసేపు నిజమే చెప్పన్నాడు. చంపాడు, కొడితే కొట్టాడు, నిజమే చెప్పాడు. ఒక రాజు దగ్గర కూడా నిజమే చెప్పినటువంటి భక్తుడు యేసేపు. మనం ప్రాణం మీదకి వచ్చేస్తే నువ్వెవరో మాకు తెలియదు, అంతే. ప్రాణం మీదకి వచ్చిందనుకో, ఏసయ్యా నువ్వెవరో మేము ఎక్కడ క్రైస్తవులు, అసలు చర్చ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. చర్చ అంటే ఏంటి? యేసు ప్రభు అమెరికా దేవుడా? అది మన భక్తి. దేవుడి కంటే నీకు ప్రాణం ఎక్కువ. ఆ ప్రాణం ఇచ్చింది యేసయ్యమ్మ. దేవుడి కంటే నీ తల్లిదండ్రులు, బంధువులు ఎక్కువ. వాళ్ళని ఇచ్చింది యేసయ్య. కాబట్టి యేసేపు జీవితాన్ని మనం గమనిస్తే నిజం, నోట నిజం మాత్రమే. రాజైనా ఎవడైనా
నా దేవుడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు, నేను నిజమే చెప్తానంతే. కనుకే ఏసేపుకు దేవుడు తోడై ఉండి అతను చేయునదంతయు సఫలము చేసెను. ఒకసారి ఏసేపు జీవితం పక్కన మన జీవితం పెట్టి చూద్దాం, చూడండి ఎన్ని అబద్ధాలు